ఒకప్పుడు గ్రామాలతో పాటు నగరంలోనూ పలు ప్రాంతాల్లో బావులు ఉండేవి. ప్రస్తుతం అవి కనుమరుగయ్యాయి. కానీ సనత్ నగర్ డివిజన్ మోడల్ కాలనీలోని పూజిత అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఉన్న పురాతన దిగుడు బావిని అక్కడి నివాసితులు పరిరక్షించుకుంటూ తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. తమ అవసరాలకు ఈ బావి నీటిపైనే ఆధారపడుతూ ఉన్నారు. ఈ బావి కారణంగా పరిసరాల్లోని అపార్ట్మెంట్లలో కూడా భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయని అపార్ట్మెంట్ వాసులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరంలో ఒకప్పుడు సాగు నీటి అవసరాలను తీర్చేందుకు బావులు చెరువులు పుష్కలంగా ఉండేవి. కానీ ఇప్పుడు అభివృద్ధి పేరిట ఆ బావులు చెరువులు అన్నీ కూడా మాయమైపోయినాయి. కానీ ఇప్పటికీ కూడా సనత్ నగర్లో పూజిత అపార్ట్మెంట్స్ మోడల్ కాలనీలో ఉన్న పూజిత అపార్ట్మెంట్స్లో 1920 నుంచి కూడా అభివృద్ధి పేరిట కూడా ఈ బావిని కూడా తొలగించలేదు. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఈ బావి ఉందని ప్రస్తుతం విజువల్స్లో కూడా చేసుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల నాటి బావి ఇది. ఇప్పటికీ కూడా దీన్ని ఇక్కడ ఉంటున్న అపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తొలగించకుండా అదే విధంగా ఉంచడం జరిగింది. అసలు ఈ బావి ఇప్పటి వరకు అంటే ఎన్ని సంవత్సరాల బావి, అంటే దీనివల్ల వాళ్ళకున్న ఉపయోగాలు ఏంటి, దీని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ అపార్ట్మెంట్కి సంబంధించిన నివాసితులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని ఏళ్ళ నాటి బావి, మీకు ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు? ఈ దిగుడు బావి ఏంటంటే ఊర్లలో మన అక్కడక్కడ ప్రతి వ్యవసాయం ఎవరైతే ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వ్యవసాయం చేస్తారో అక్కడే ఉంటాయి. అండ్ అక్కడ అందరూ దీన్ని బావి నీళ్లు ఉపయోగించుకుంటారు, మళ్ళీ స్విమ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంటుంది. మనం చూస్తుంటాం విలేజ్లలో. బట్ అలాంటిది మన సిటీలో మధ్యలో సిటీ సెంటర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ మన పూజిత అపార్ట్మెంట్లో ఇలా ఉండడం మా అదృష్టం అండి. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు 40 feet వాటర్ ఉన్నాయండి. అండ్ పైన ఒక 20 మొత్తం 55 to 60 feet ఆఫ్ బావి అండి ఇది న్యాచురల్గా. ఇందులో ఉన్న వాటర్ మేము మొత్తం 125 ఫ్లాట్స్కి ఉపయోగించుకుంటుంటాము. మళ్ళీ సమ్మర్లో ఎంత హాట్ సమ్మర్ వచ్చినా కానీ మాకు 24/7 వాటర్ ఉపయోగించుకుంటున్నాం దీని ద్వారా. అండ్ ఇదేంటంటే ఇలాంటి బావి మెయింటైన్ చేయడము అండ్ ఇలాంటి కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను హైదరాబాద్ వచ్చి ఒక 25 years అయింది. అవుట్ ఆఫ్ 25లో నేను ఒక 10 years వాటర్ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. బట్ ఈ అపార్ట్మెంట్ని చూస్ చేసుకోవడానికి కూడా రీజన్, నాకు ఈ అపార్ట్మెంట్లో వాటర్ ప్రాబ్లం లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. అండ్ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హియర్. ఆల్మోస్ట్ ఆల్ నేను వచ్చి ఇక్కడికి 12 years అవుతుంది. ఈ 12 yearsలో నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు వాటర్ ప్రాబ్లం చూడలేదు. దానికి రీజను ఇది. అండ్ దట్టు ఈ అపార్ట్మెంటు విత్ ఇన్ మోడల్ కాలనీ సనత్ నగర్లో ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ అపార్ట్మెంట్. వై బికాస్ ఇక్కడ మనకి ఇంకుడు గుంటలు ఉన్నాయి, అది కూడా పెద్దవి 20 by 30 feet. అండ్ డెప్త్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 20 feet ఉంటుంది. సో రెయిన్ వాటర్ పడినా కూడా మనం ఏది ఒకటి చుక్క కూడా వేస్ట్ చేయము. 3 బ్లాకుల్లో వచ్చినాయి. ఈచ్ బ్లాక్కి వీ హ్యావ్ 2 ఇంకుడు గుంటలు ఉన్నాయి. మొత్తం వాటర్ అంతా దీంట్లో స్టోర్ అవుతుంది. సో దీనివల్ల మాకు చుట్టూ వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంది. ఈ అపార్ట్మెంట్ కంటే ముందు ఇక్కడ ఏమైనా వ్యవసాయం ల్యాండ్ ఏమైనా ఉండేదా? ముందు మ్యాంగో గార్డెన్ అండి ఇది. సుమారు ఒక 100 సంవత్సరాల నుంచి ఇది అట్లాగే మ్యాంగో గార్డెన్గా ఉన్నది. తర్వాత ఒక 5 acresలో ఇది కట్టడం జరిగింది. కట్టిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. దీనివల్ల చాలా ఉపయోగాలు మాకే కాకుండా రీఛార్జ్ ఆఫ్ వాటర్ జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల ఉండే బోర్లు అన్నిటికి కూడా ఇదే సప్లై చేస్తూ ఉంది, ఎక్కడా లేదు, అన్నిటికీ వాటర్ వస్తూ ఉంది. ఇది మేము అదృష్టం అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు వచ్చినటువంటి బావిని దాన్ని పోగొట్టకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. వాటర్ సమస్య ఎప్పుడైనా వచ్చిందా మీకు? మాకు ఇప్పుడు వరకు నేను 1 year లాస్ట్ 1 year నుంచి పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు వాటర్ ప్రాబ్లం మాకు ఎంత సమ్మర్లో ఉన్నా కూడా ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను 40 years బయట ఉన్నాను. ఎవ్రీ సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒక రూపంగా వాటర్ ప్రాబ్లం ఉండేది. కానీ ఈ అపార్ట్మెంట్లో మాత్రం గేటెడ్ కమ్యూనిటీ టైప్లో మెయింటెనెన్స్ కానీ అసోసియేషన్ మెంబర్స్ పాత మెంబర్స్ కానీ ఈ మెంబర్స్ కానీ మెయింటైన్ చేయడంలో అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి మాకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. విధంగా మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా. ఈ బావి ఊర్లో కదా, అంటే ఊర్లో ఉన్న పొలాలలో ఎలా అయితే ఏ విధంగా అయితే బావి ఉంటుందో అదే విధంగా మెట్ల బావి అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది చాలా ఏళ్ల నాటి బావి అన్నట్టుగా కూడా అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుంచే వాళ్ళకు ఎలాంటి అవసరం ఉన్నా కానీ, ఈవెన్ సమ్మర్లో కూడా నగరంలో చూసుకుంటే సమ్మర్లో వాటర్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ బావి ఉండడం వల్ల మాకు ఇప్పటివరకు వాటర్ సమస్య రాలేదంటున్నారు అపార్ట్మెంట్ వాళ్ళైతే. ఈ వర్షం
వర్షం పడినప్పుడు వాటర్ అంతా కూడా ఆ వర్షం నీటిని కూడా పొదుపు చేసే విధంగా దీనికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇరుపక్కల కూడా ఇంకుడు గుంతలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇందులోకి వచ్చే విధంగానే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకుంటే 126 కుటుంబాలు నివసిస్తున్నాయి. అపార్ట్మెంట్స్ 3 బ్లాక్స్ ఉన్నాయి. ఈ 3 బ్లాక్స్లో 126 ఫ్యామిలీస్ నివసిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి వాటర్ సమస్య రాలేదన్నట్టుగా చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఈ బావి అంతా కూడా నిండు కుండలాగా తలపిస్తుంది అన్నట్టుగా, అంటే ఎప్పుడు చూసినా కానీ నిండు కుండలాగా నీటితో ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా వాటర్ సమస్య రాలేదంటున్నారు. అంటే మెట్ల బావి కూడా, అంటే మెట్లు కూడా దీనికి అరేంజ్ చేయడం జరిగింది. అటు స్విమ్మింగ్ చేయడానికి కానీ వాటర్ ఏదైనా అవసరానికి వాడుకోవడానికి కూడా ఈ బావి చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. 3 బ్లాక్స్లో ఉంటున్న ఫ్యామిలీస్కి ఇప్పటి వరకు కూడా వాటర్ సమస్య రాలేదంటూ కూడా ఈ బావి ఇక్కడ, అంటే నగరంలో అసలు బావి ఉండడం చాలా గొప్ప, అందులోనూ మా అపార్ట్మెంట్ దగ్గర ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నామంటూ కూడా ఇక్కడ ఉంటున్న అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. హైటెక్ సిటీ నుంచి యశోద హాస్పిటల్ వైపు వెళ్లే దారిలో పాదచారులకు ఫుట్పాత్ లేకపోవడం తీవ్రమైన సమస్యగా మారింది. ఫుట్పాత్ లేకపోవడం వల్ల పాదచారులు ట్రాఫిక్లో నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ దారిలో వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రాంతంలో ఇటీవల ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ట్రైడెంట్ హోటల్ నుంచి యశోద హాస్పిటల్ వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. కానీ ఫుట్పాత్ ని నిర్మించలేకపోయారు. ఈ రోడ్డు విస్తరణ పనులలో ఫుట్పాత్ల నిర్మాణం కూడా భాగమైతే కాలినడకన వెళ్లే వారికి ఉపశమనం లభిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైటెక్ సిటీ ప్రాంతం ఐటీ ఉద్యోగస్తులకు అదేవిధంగా వైద్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ దాదాపు వేల సంఖ్యలో ఇక్కడ వాహనాలు అయితే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా జేఎన్టీయూ సర్కిల్ నుంచి ఏదైతే హైటెక్ సిటీ వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారి చూసినట్టే నిత్యం వేల సంఖ్యలో ఇక్కడ వాహనాలు అయితే రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే ఈ ట్రైడెంట్ హోటల్ నుంచి అదేవిధంగా యశోద హాస్పిటల్స్ వరకు కూడా దాదాపు 5 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు చేపట్టారు. దాదాపు 2024లో జిహెచ్ఎంసీ కూడా ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ఉండడంతో ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 5 కిలోమీటర్ల వరకు కూడా ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. దాదాపు ఈ రోడ్డు విస్తరణ పనులు కూడా మొత్తం పూర్తయ్యాయి. కాకపోతే ముఖ్యంగా ఏదైతే యశోద హాస్పిటల్ ఉందో యశోద హాస్పిటల్ నుంచి హైటెక్ సిటీ సిగ్నల్ వరకు కూడా మొత్తం 2 వైపులా రోడ్డు పనులు పూర్తయ్యాయి. కాకపోతే 2 వైపులా కూడా ఈ ఫుట్పాత్ నిర్మాణం అయితే చేపట్టలేదు. మనం చూడొచ్చు, విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. రోడ్డు విస్తరణ పనులు అయితే పూర్తయ్యాయి, కానీ ఇక్కడ కూడా ఈ ఫుట్పాత్కు సంబంధించి ఫుట్పాత్ నిర్మాణం అయితే చెప్పట్లేదు. ముఖ్యంగా ఈ ఏరియా మాత్రం ఐటీ ఎంప్లాయీస్కు అదేవిధంగా చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇక్కడ ఫుట్పాత్ను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఫుట్పాత్ అయితే కనిపించలేదు. ముఖ్యంగా పాదచారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 2 వైపులా కూడా దాదాపు యశోద హాస్పిటల్ నుంచి హైటెక్ సిటీ సిగ్నల్ వరకు, ఆ తర్వాత ఆ ముందు నుంచి ట్రైడెంట్ హోటల్ వరకు కూడా కొద్ది దూరం మాత్రమే అక్కడ ఒక దగ్గర ఫుట్పాత్ అయితే ఉంది. కానీ మొత్తంగా కూడా ఫుట్పాత్ని అయితే ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్కి వెళ్ళే వారు కూడా చాలా మంది ఉంటారు. రోడ్డు వైపులా కూడా అటు ఇటు రోడ్డు దాటే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏదైతే దీనికి సంబంధించి ఉందో ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే ఎలాగైతే పూర్తి చేశారో అదేవిధంగా ఇక్కడ ఫుట్పాత్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలని నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం చాలా వరకు కూడా ఇక్కడ రోడ్డు క్రాస్ చేసేవారు కావచ్చు, ఎక్కువగా అటు ఇటు చుట్టూ హోటల్స్ కూడా ఉన్నాయి, అదేవిధంగా కొన్ని భవనాలు కూడా ఉన్నాయి, అదేవిధంగా కొన్ని ఆఫీసులకు సంబంధించి ఉన్నాయి, పెట్రోల్ బంక్ ఉంది, అదేవిధంగా చుట్టూ చాలా భవనాలు కొన్ని ఆఫీసులు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళాలంటే కూడా నడుచుకుంటూ వెళ్ళేవారు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా వాహనాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇక్కడ 24 అవర్స్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. కాబట్టి ఫుట్పాత్లో వెళ్ళే వరకు వాహనాలతో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హాస్పిటల్స్ అదేవిధంగా పెట్రోల్ బంకు కొన్ని ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఫుట్పాత్ నిర్మాణం అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇది ఐటీ ప్రధాన కేంద్రంగా ఉంది. ఐటీకి సంబంధించి హైటెక్ సిటీ నుంచి యశోద హాస్పిటల్ వైపు వెళ్ళే వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఉందో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ ఫుట్పాత్ని ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ రవికుమార్తో అరుణ్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.